హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈరోజు మీతోని ఒక్కొక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈరోజు వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను అని అంటే డవ్ బేబీ కేర్ షాంపూ గురించి అయితే చెప్పబోతున్నాను. బేబీ డవ్ షాంపూ ఇది చాలా బాగా పనిచేస్తుంది. పిల్లలకి వారానికి ఎన్నిసార్లు ఉపయోగించాలి, ఇంకా అలాగే పిల్లలకి ఏమైనా దీనివల్ల ఇబ్బందులు కలుగుతాయా కలగవా, ఇలాంటి షాంపూలు యూస్ చేస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, ఎలా మనం షాంపూ చేయాలి అనే దాని గురించి పూర్తి వివరాలు అయితే చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది, అది కూడా హిట్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, బేబీ డవ్ షాంపూ ఇదిగోండి ఈ విధంగానైతే ఉంటుందన్నమాట. దీని ప్యాకేజింగ్ ఇదంతా కూడాను. అండ్ దీని ప్రైస్కి వచ్చేటప్పటికి 220 రూపీస్ అండి. ఇది ఎన్ని గ్రామ్స్ అని అంటే 1.10 మిల్లీగ్రామ్స్ అయితే ఉంది ఇందులోని. అండ్ దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్కి వచ్చేటప్పటికి మనము 1 ఇయర్ వరకు ఇది అయితే యూజ్ చేయొచ్చు, పాడవదు. అయితే ఇది షాంపూ కలర్ వచ్చేటప్పటికి మనకి ఎల్లో కలర్లోనైతే వస్తుంది, క్రీమీ కలర్లోనైతే వస్తుంది అనమాట. మంచి ఫ్రీగ్రెన్స్ అయితే ఉంటుంది. పిల్లలకి ఎటువంటి హామ్ అనేది ఉండదు. వాళ్ళకి స్కాల్ఫ్ పైన చాలా వరకు మనం మైల్డ్ కెమికల్ బేస్ షాంపూస్ అయితే ఉపయోగించవలసి ఉంటుంది. మంది డాక్టర్లు అదే సజెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే బేబీ డవ్కి వచ్చేటప్పటికి ఎటువంటి పారాబిన్ అనేది ఇందులో లేదు కాబట్టి కెమికల్ అనేది చాలా తక్కువ శాతం ఉంది కాబట్టి పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది వారానికి కనీసం 2 సార్లు అయితే ఉపయోగించవలసి ఉంటుంది. అండ్ షాంపూ చేసేటప్పుడు విధంగా కేర్ తీసుకోవాలనేది కూడా తెలుసుకుందామండి. షాంపూ చేసేటప్పుడు మనము కొంచెంగాను వాటర్ అయితే తీసుకోవాలి. వాటర్లోని ఇది మిక్స్ చేయాలండి. పిల్లల హెయిర్ని బట్టి షాంపూ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. పిల్లల హెయిర్ లాంగ్గా ఉంది, కొంచెం ఒత్తిగా ఉన్నట్లయితే కొంచెం ఎక్కువ శాతమే, అంటే 1 టేబుల్ స్పూన్ షాంపూ తీసుకుంటే సరిపోతుంది. అదే థిన్ హెయిర్ చాలా పల్చగా ఉంది అండ్ అలాగే చాలా తక్కువ హెయిర్ ఉండేటప్పుడు చాలా తక్కువ మోతాదులోని షాంపూని అయితే తీసుకోవాలి. చాలా మంది తల్లులు ఏం చేస్తూ ఉంటారంటే డైరెక్ట్గానైతే అప్లై చేస్తూ ఉంటారు. అలా చేయకండి ఎప్పుడు కూడాను. కొంచెంగా మనము వాటర్లో మిక్స్ చేసి డైల్యూట్ చేసే షాంపూని అయితే చేయాలన్నమాట. చాలా వరకు ఏంటంటే డైరెక్ట్గా షాంపూని డైల్యూట్ చేసాం కదా అని చెప్పి తలకి పామేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఫస్ట్ కొంచెంగా వెట్ చేసి, హెయిర్ని వెట్ చేసి ఆ తర్వాతే మనం షాంపూ వేస్తూ చక్కగా మసాజ్ చేసి ఆ తర్వాత వాటర్ని అయితే వేయాలి. ఈ విధంగా మనం చూసుకుంటూ చేయాలి. అలాగే వాటర్ టెంపరేచర్ బాడీ మీద చెక్ చేయాలి. కొంచెంగా వాటర్ వేసి చూడాలి. వాళ్ళకి తల మీద అయితే వేయొచ్చండి. చాలా వరకు పిల్లలు ఏంటంటే భయపడిపోతూ ఉంటారు. పైనుంచి నీళ్లు పడగానే గట్టిగా ఏడ్చేస్తూ ఉంటారు కదా. సో దానికి సంబంధించి మనకి అమెజాన్లోని చాలా రకాల హ్యాట్స్ అయితే వచ్చాయండి. అమెజాన్లో ఉంటుంది, మీరు ఒకసారి వెళ్ళి చూడండి. అదేంటంటే హెడ్కి మామూలుగా ఇలా తగిలించేసి మనం హెడ్ బాత్ చేసేసేవచ్చు అనమాట. ఏమాత్రం కిందకి వాటర్ అనేది పడదు. సో ఇలాంటివి ట్రై చేస్తూ మీరు ఇలాంటి షాంపూని యూస్ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ వాళ్ళకి కూడాను ఎటువంటి హామ్ అనేది ఉండదండి. డాండ్రఫ్ చాలా మందికి, చిన్నపిల్లలకి ఏంటంటే పెచ్చులుగా పెడుసులుగా కట్టేస్తూ ఉంటుంది. అలా కట్టినప్పుడు భయపడిపోయి జుట్టంతా కూడా ఊడిపోతుంది అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఆ స్టేజ్లో, అంటే చిన్నపిల్లల స్టేజ్లోని మీకు అలా పెడుసులు కడుతుంది, డాండ్రఫ్ లాగా వస్తుంది అని అంటే మీరు షాంపూలు ఇంకా ఆయిల్స్ ఇలాంటివి రాసే కన్నా వీలైనంత వరకు షేవ్ చేయించడం అనేది చాలా మంచిది. అంటే 3 మంత్స్కి ఒకసారి షేవ్ చేయించడం, ఆయిల్ ప్రతిరోజు కూడా పెట్టడం, వీక్లీ ట్వైస్ తలకు స్నానం చేయించడం, ఇలాంటివన్నీ కూడా చేయాలండి. అయితే ఈ డవ్ షాంపూ గురించి మిగతా వివరాలు కూడా తెలుసుకుందాము. స్కిన్ న్యాచురల్ న్యూట్రిషన్స్ ద్వారా ఇది 100% పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇక్కడ రాశారు. పారాబిన్ కానీ, సల్ఫేట్ కానీ, డైస్ కానీ ఇలాంటివి ఏవి కూడా ఇక్కడ లేవు అని చెప్పేసి క్లియర్గాను మెన్షన్ అయితే చేశారండి. రిచ్ మాయిశ్చరైజర్, ఇంకా అలాగే స్కిన్ కి కూడాను చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. దీని డీటెయిల్స్ అన్ని కూడాను బ్యాక్ సైడ్ అయితే మెన్షన్ చేశారు. ఇంగ్రీడియంట్స్, ఇంకా అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, దాంతో పాటుగాను బార్ కోడ్, ఇవన్నీ కూడాను బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి. పిల్లలకి ఏ విధంగా షాంపూ చేయించాలనేది క్లియర్గానైతే చెప్పాను. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.
అంటిల్ దెన్ బాయ్.